హాయ్ ఫ్రెండ్స్, మినీలాగా అండి. నిన్నైతే ఈవినింగ్ 3కి ముందుగా అయితే టీ పెట్టేసానండి. టీ పెట్టేసి గ్లాసుల్లో అయితే వేసేసిన తర్వాత టీ తాగేసామండి. తాగేసిన తర్వాత ముందుగా అయితే బయట తుడిచేసుకుందాము. మార్నింగ్ నుంచి అయితే ఇంక బట్టలు ఉతకడం, పైకి వెళ్ళి అవన్నీ ఆరబెట్టడం, వచ్చినవి అన్నీ ఐరన్ చేసుకోవడం అలానే సరిపోయిందండి. ఇంకా 12:30 తర్వాత వేసిన బట్టలు అయితే తీయలేదు. బయట లోపల తుడిపోయిన తర్వాత ఆ బట్టలన్నీ తెచ్చేసుకుందామండి. రెండు వైపులా అరుగు తుడిచేసుకుందాము. బయట వైపు అయితే తుడుపు అయితే అయిపోయిందండి. ఇంకా లోపల వైపు సందు తుడిచేసుకుందాము. లోపల వైపు కూడా సందులు కూడా అయిపోయినాయండి. ఇంకా వచ్చేసి కిచెన్ హాలు తుడిచేసుకుందాము. మొత్తం లాక్ తీయడానికి ఫోన్లో ప్లేస్ లేదండి, అందుకు తీయడం అయితే అవ్వట్లేదు. తుడుపంతా అయిపోయిన తర్వాత మిగతా బట్టలన్నీ పైనుంచి తెచ్చేసానండి. ఇవన్నీ కూడా సాటర్డే ఐరన్ చేయాలండి. సాటర్డే అయితే చేయలేదు, అందుకే ఈరోజే చేస్తున్నాను ఐరన్ అన్నీని. మొత్తం ఐరన్ అంతా అయిన తర్వాత వీడియో క్లిప్ తీసుకున్నానండి. మొత్తం బట్టల ఐరన్ అయితే అయిపోయిందండి. మధ్యాహ్నం వచ్చేసి ఇంక ఈరోజు ఖాళీ లేదండి. ఎప్పటికెళ్ళి అప్పుడే తోముకుంటానండి. మధ్యాహ్నం అయితే ఇంక తోమడానికి కూడా ఖాళీ లేదనేసి తోమలేదండి. ఇంక ఇప్పుడే ఆ గిన్నెలు తోమేసి మరలా రైస్ ఓ పక్కన కర్రీకి ఓ పక్కన పెట్టానండి. ఉదయం వచ్చేసి పప్పు, మామిడికాయ, తోటకూర వేపుడు అండి. తోటకూర వేపుడు రైస్ది అయితే తోమేసుకున్నాను కదండి. ఇంక పప్పు మామిడికాయ కూడా తోమేసుకుంటాము. ఈలోపు వచ్చేసి ఎసరు అయితే మరిగిపోయిందండి. రైస్ అయితే వేసేసాను. అన్నీ ఉదయాన్నే కర్రీస్ ఉన్నాయి కదండి, బంగాళదుంప వేపుడు వేయమన్నారని వేపుడికైతే వేస్తున్నానండి. ఇంకో పక్క రైస్ అయితే ఉడికిపోయింది, వాష్ చేసుకున్నానండి. లోపు దుంప అయితే ఎగిపోయినాయి. పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకుందామండి. బంగాళదుంప వేపుడు అయితే రెడీ అయిపోయింది. మధ్యాహ్నం గిన్నెలు ఇప్పుడే కదా తోమానండి, పైన అయితే పెట్టేసుకున్నాను. ఒక పక్క వచ్చేసి పెరుగు పాలు, పిల్లలకి పాలు అయితే పెట్టేశానండి. పిల్లల పాలు కాగిన తర్వాత గ్లాసుల్లో వేసేస్తాను. పెరుగు పాలు వచ్చేసి చిన్న మట్టి చేసేస్తానండి. ఈలోపు మిగతా పని చేసుకునేలోపు ఇవి కాగిపోతాయి. అందరికీ రైస్ కర్రీ పెట్టేసిన తర్వాత ఇవన్నీ సింక్లో పెట్టేసుకున్నానండి. ఇంక ఇవన్నీ తోమేసుకుందాము. తోమేసి అయితే ఈ విధంగా పెట్టేసుకున్నానండి. ఆరిన తర్వాత ఎక్కడెక్కడ సదిరేసుకుందాము. ఈ మినీ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి.